వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్లో ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ని మీకు చూపించడానికి నేను వచ్చేసాను బంజారా హిల్స్లో ఉన్న తాజ్ కృష్ణకి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో చూసేద్దామా? ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ న్యాన్ పింక్ కలర్తో కాంబినేషన్లో కనిపిస్తుంది అనమాట. త్రోట్గా చూస్తుంటే ఇది ఒక నెట్టెడ్ లేసింగ్ మెటీరియల్ అండి. దీంతో మనకి మొత్తం అంటే ఒక అంబ్రెల్లా కట్ లాగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అనార్కలీలా కాకుండా మనకి అంబ్రెల్లా కట్ లాంటిది ఇవ్వడం జరిగింది. సో పైన అప్పర్ బాడీ కనుక బస్ లెవెల్ దాకా మనం చూస్తే త్రూఅవుట్గా మనకి బ్లాక్ సీక్వెన్స్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఉలెన్ బాల్స్ తోటి మనకి నెక్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. దీనిలోనే బ్యాక్ నెక్ కనుక మనం చూస్తూ ఉంటే బ్యాక్ నెక్ కూడా చాలా డీప్గా యూనెక్ ఇచ్చేసారండి. దీనిలోనే మనకి ఏంటంటే చిన్న చిన్న బాల్స్ తోటి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఒక ఆరెంజ్ ప్యాచ్ కూడా వేశారనమాట. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మరి ఇంకా కొత్తగా ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. త్రూఅవుట్గా డ్రెస్ అంతా ఏంటంటే మనకి పైన వచ్చే లేయర్ అంతా బ్లాక్ కలర్ షిఫాన్ మెటీరియల్ యూజ్ చేశారు. ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర కనుక మనం చూస్తూ ఉంటే బ్యాక్ వచ్చేసి మొత్తం ఇదే మనకి గ్రీన్ కలర్లో నెట్టెడ్ మెటీరియల్లో ఇచ్చారండి. సో కంప్లీట్గా కిందకి చూస్తూ ఉంటే కూడా ఇది ఒక ఏసిమెట్రిక్ డిజైన్లో ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇక్కడ కలెక్షన్. సో ఇప్పుడు మనం జ్యువెలరీ ఉన్న డ్రెస్సెస్ అని మాట్లాడుకుంటున్నాం కదండి. మరి అందులోనే ఒక వెరైటీ అంటే కనుక సేమ్ ఇందాక మనం చూసిన కాంబినేషన్లోనే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకుంటే కనుక మనకి ఈ విధంగా ఒక కుర్తీని తీసుకోవచ్చు. దీనిలో కూడా మనం సెపరేట్గా జ్యువెలరీ ఏం వేసుకోకుండా దీనిలో హెవీగా మనకి ఈ స్టోన్స్ తోటి వర్క్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మిగతా అంతా కూడా మనకి చాలా సటిల్గా నార్మల్గా ఇచ్చేసారండి కుర్తీని. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మరో డ్రెస్ కనుక మనం చూస్తూ ఉంటే దీనిలో కూడా ఏంటంటే హెవీగా మనకి స్టోన్స్ ఇచ్చేసారండి. అవి వచ్చేసి మనకి రెడ్ కలర్ స్టోన్స్ అలాగే మనకి వైట్ కలర్ స్టోన్స్ తోటి ఆల్టర్నేట్ లైన్స్గా ఇవ్వడం జరిగింది. సో హెవీగా ఉంటుందన్నమాట మనకి నెక్ ప్యాటర్న్ అంతా. కిందకి చూస్తూ ఉంటే మనకి అంబ్రెల్లా కట్ లాంటిది ఇచ్చారండి. మరి దీనిలో అయితే కనుక బార్డర్స్ దగ్గరకు వస్తే సీక్వెన్స్ బార్డర్స్ అనేవి ఇచ్చారు. మరి దాని కిందకి చూస్తూ ఉంటే కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా మస్టర్డ్ ఎల్లోనే మనకి పైపింగ్ లాగా ఇవ్వడం కూడా జరిగిందండి. దీనికి దుపట్టా వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్లోనే ఇచ్చారు. అండ్ కాంట్రాస్ట్ని కొంచెం మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే మనకి కాపర్ కలర్ బార్డర్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. వాటికి కూడా రెడ్ కలర్ తోటి హ్యాంగింగ్స్ లాంటివి ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇక్కడ కలెక్షన్. మరి ఇంకా కొత్తగా ఏమైనా చూడాలి అనుకుంటూ ఉంటే కనుక మీరే ఓవరాల్గా ఒక లుక్ వేసేసేయచ్చండి. అండ్ ఇక్కడ జ్యువెలరీ ప్యాటర్న్లో మరో డిజైన్ కూడా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఎల్లో కలర్లో కంప్లీట్గా ప్లెయిన్గా ఉందన్నమాట వర్క్ అంతా. ఎల్లోకి కాంట్రాస్ట్గా ఉండడం కోసం ఓన్లీ మూడే రెడ్ కలర్ స్టోన్స్ని తీసుకున్నారండి. త్రూ అవుట్గా వచ్చేసి మనకి వైట్ కలర్ స్టోన్స్లో కనిపిస్తున్నాయి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇక్కడ కలెక్షన్. మరి ఇప్పుడు మరో స్టాల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఈ స్టాల్ కనుక చూస్తూ ఉంటే ఇది అమృత్సర్ నుంచి సాయిరా అనే ఆవిడ పెట్టారనమాట. అండ్ ఈ స్టాల్ పేరు వచ్చేసి ఇత్నా డ్రామా అని పెట్టారు. దీనిలో కనుక త్రోట్గా మనం చూస్తూ ఉంటే కంప్లీట్గా మనకి డిజిటల్ ప్రింటెడ్ వర్క్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుందండి. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. కాకపోతే కలెక్షన్ అంతా కూడా మనకి త్రూ అవుట్గా డిజిటల్ ప్రింటెడ్లోనే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దానిలో ముందుగా మనం డ్రెస్ మెటీరియల్ అంటే కుర్తీస్ని కనుక చూడాలి అంటే కనుక ఇవి వచ్చేసి మనకి లాంగ్ కుర్తీస్ అండి. సో నియాన్ కలర్స్ని కొంచెం ట్రెండీగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా తీసుకోవడం జరిగిందనమాట. దీనిలో ఏంటంటే కొంచెం జ్యువెలరీ ప్యాటర్న్ లాగా తీసుకున్నారు. సో త్రూ అవుట్గా ఇది ఏంటంటే డిజిటల్ ప్రింటెడ్ ఏనండి. ఆరెంజ్ కలర్కి మనకి లెమన్ గ్రీన్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్గా ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇంకొంచెం డిఫరెంట్గా ఉన్న కలెక్షన్ చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి షేడ్స్ అనమాట. అంటే ఐ షేడ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. గ్లాసెస్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. త్రూ అవుట్గా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి. త్రూ అవుట్గా మనకి ఏంటంటే ఇది కూడా లాంగ్ లెంత్ కుర్తీ అనమాట. దీనికి ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్లో కాంబినేషన్లో మనకి నెక్ అంతా కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇదే పైపింగ్ని మనకి బార్డర్స్కి ఇచ్చారు అండ్ స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఇందాక మనం చూసిన జ్యువెలరీ ప్యాటర్న్లోనే కొంచెం డిఫరెంట్ కలర్ కావాలంటే మనకి ప్యారెట్ గ్రీన్లో ఇవ్వడం జరిగింది అనమాట. ప్యారెట్ గ్రీన్కి కాంబినేషన్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఇన్ పింక్ కలర్ ఇచ్చారు. సో త్రూ అవుట్గా మనకి అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. కలర్ ఏది తీసుకున్నా కూడా మనకి ఏంటంటే వెరైటీస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఫేసెస్ ప్యాటర్న్లో మరో కుర్తీ కనిపిస్తుంది. దీన్ని మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే డిజిటల్ ప్రింటెడ్లో మరొక మోడల్ అండి. దీనికి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. సో మనకి నెక్ దగ్గర అలాగే స్లీవ్స్ దగ్గర అండ్ త్రూ అవుట్గా పైపింగ్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్లో కనిపిస్తూ ఉంటుందండి.
సో చూసారు కదా ఇప్పటికీ. అండ్ ఆటో రిక్షా ప్యాటర్న్ ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి బేస్ అంతా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనిలో ఏంటంటే సైకిల్స్ కనిపిస్తున్నాయి, అలాగే ఆటో రిక్షాస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ప్యాటర్న్ తీసుకున్నారనమాట. ప్యాటర్న్ తీసుకొని మొత్తం కుర్తీని డిజైన్ చేయడం జరిగింది. మరో మోడల్ చూడాలి అంటే కనుక ఇందులో ఓమ్ తీసుకున్నారనమాట. బేస్గా అయితే ఓమ్ అనేది తీసుకున్నారు. సో ఇదేంటంటే బేస్ వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నారు. దీనికి కాంట్రాస్ట్గా మనకి అగైన్ ప్యారెట్ గ్రీన్ని తీసుకోవడం జరిగింది. సో ఎక్కడ చూసినా కానీ ఆ ఓమ్ అనే ప్రింటే మనకి కనిపిస్తూ ఉంటుంది. స్కార్ఫ్స్లోని కొత్త కొత్త స్టైల్స్ ఏంటో చూడాలి అంటే కనుక వింటర్ సీజన్ కాబట్టి స్కార్ఫ్స్ అనగానే మనకి సేమ్ అదే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారండి. కొంచెం మందంగా ఉండాలి కదా చలిని ఆపాలి అంటే. సో దీనికి ఏంటంటే మనకి ఈ సైడ్స్ వచ్చేసి మనకి ఫర్తో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ టాజిల్స్ కూడా ఇచ్చారు, అవి కూడా మనకి ఫర్తోనే ఇచ్చారండి. సో మనం వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి స్టైలిష్గా కూడా కనిపిస్తుంటుందండి. ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. ఫర్తో ఈ విధంగా డిజైన్ చేశారనమాట. కొత్త కొత్త మోడల్స్ ఏమైనా చూడాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి చీతా ప్యాటర్న్ అనమాట. చీతా ప్యాటర్న్లో తీసుకున్నారు. ఇదంతా త్రూ అవుట్గా మనం ఈ విధంగా చూస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. స్కార్ఫ్ అంతా కూడా అదే ఫ్యాబ్రిక్లో ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్స్ చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఈ ఫర్ అనేది బాగా డామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది కదా. సో మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే సైడ్స్కి అండ్ నెక్ దగ్గర మాత్రమే మనకి ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. సైడ్స్కి వచ్చేసరికల్లా చిన్న చిన్న టాజిల్స్ లాగా ఇచ్చారనమాట. ఇవి కూడా మనకి ఫర్లోనే ఇచ్చారు. వీటిలోనే ఇంకా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. దాన్ని మీరు ఓవరాల్గా ఇక్కడ చూసేసేయచ్చు. మరి ఇంకా స్కార్ఫ్స్లోని కొత్త ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటెడ్ స్కార్ఫ్స్ అనమాట. ఆల్రెడీ జ్యువెలరీ ప్యాటర్న్లో ఉన్న మనం కుర్తీస్ చూసాం కదా, అలాగే మనకి స్కార్ఫ్స్ కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి వర్క్ అంతా కూడా ఏంటంటే జ్యువెలరీ ప్యాటర్న్ లో మనకి క్యారీ అవుతూ ఉంటుంది అనమాట. బ్లాక్ కలర్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మరి ఇలాంటి కాంబినేషన్ లోనే ఉన్న మరిన్ని స్కార్ఫ్స్ చూడాలి అంటే ఓవరాల్ గా ఇక్కడ ఉన్నాయి కదా, మీరే ఒక లుక్ వేసేసేయచ్చు. మరో స్టాల్కి వచ్చేసామండి. మరి ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ అలాగే వాచెస్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఆడవాళ్ళు అనగానే ఫస్ట్ టెంప్ట్ అయ్యేది హ్యాండ్ బ్యాగ్స్ చూసే కదా. మరి హ్యాండ్ బ్యాగ్స్లోని కలెక్షన్ ఏంటో చూడాలి అంటే కనుక ఇక్కడ లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్న బ్యాగ్స్ కూడా ఉన్నాయండి. సో టు స్టార్ట్ విత్ ఇక్కడ ఏంటంటే మనకి సాఫ్ట్ లెదర్లో ఉన్న ఒక వైట్ కలర్ బ్యాగ్ కనిపిస్తుంది కదా. జనరల్గా ఇలాంటి డెకరేటివ్ మెటీరియల్ మనం డ్రెస్సెస్కో లేదంటే శారీస్కో యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి డెకరేటివ్ మెటీరియల్తో మనకి హ్యాండ్ బ్యాగ్కి కవర్ క్లోజింగ్ లాగా ఇచ్చారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పార్టీ ఐటమ్ లాగా కనిపిస్తూ ఉంటుంది మనకి చక్కగా ఇలాంటి స్టోన్స్ అవి ఉంటాయి కనుక. మరి ఇటు పక్కన చూస్తూ ఉంటే మరో బ్యాగ్ కూడా అదే విధంగా కనిపిస్తుందండి. మరి దీనిలో చూస్తే కనుక చాలా షార్ట్ బ్యాగ్ అనమాట. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో తక్కువ థింగ్స్ ఉంటే క్యారీ చేయడానికి మనం ఈ విధంగా తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ పార్టీస్ అనగానే జనరల్గా ఎక్కువ స్టఫ్ క్యారీ చేయం కాబట్టి ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్గా బేస్ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. దాని మీదనే మనకి ఈ నక్షి వర్క్ అయితే గోల్డ్ థ్రెడ్ తోటి కంప్లీట్గా వర్క్ అనేది మనకి వెనకాల ముందర కూడా కనిపిస్తూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఇంకో కొత్త ప్యాటర్న్స్ ఏమైనా చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. జనరల్గా సీక్వెన్స్ మెటీరియల్స్తో మనం డ్రెస్సెస్ అలాగే మనం యూజువల్గా టాప్స్లోనే బ్లౌజెస్లోనే చూస్తూ ఉంటాం కదా, అలాంటి సీక్వెన్స్ మెటీరియల్నే మనకి హ్యాండ్ బ్యాగ్లో కూడా ఇచ్చారండి. దట్టు కూడా మనకి నియాన్ కలర్ అనమాట. సో నియాన్ కలర్లో ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో మనం ఏమైనా శారీస్ కట్టుకున్నా లేదంటే డ్రెస్సెస్ వేసుకున్నా కూడా సో మ్యాచింగ్గా మనం ఈ విధంగా తీసుకోవచ్చు. బేస్ వచ్చేసి దీనికి వైట్ కలర్ వచ్చింది కదా. సో త్రూ అవుట్గా మనకి ఏంటంటే ఈ నియాన్ కలర్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ బ్యాగ్ లాగా డిజైన్ చేశారనమాట. దీనికి మనకి అడ్జస్ట్మెంట్ బెల్ట్ కూడా ఉంది కాబట్టి మనం కావాల్సిన లెంత్కి దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ షోల్డర్ వరకే కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు, లేదు అంటే కనుక కంప్లీట్గా బ్యాగ్లో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. మరి ఇక్కడ కింద చూస్తూ ఉంటే కనుక బనారస్ మెటీరియల్ తోటి మనకి బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా తీసుకోవచ్చు మనం బ్యాగ్ని. సో ఇదేంటంటే బేసిక్లీ బెనారస్ ఫ్యాబ్రిక్ని ఇచ్చారు అండ్ అక్కడక్కడ మనకి లెదర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. బ్యాగ్ కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనకి స్పేషియస్గా ఎక్కువ స్టఫ్ కూడా పట్టేలాగా కనిపిస్తుందండి. మరి ఈ బెనారస్ ఫ్యాబ్రిక్లోనే ఉన్న మరొక హ్యాండ్ బ్యాగ్ డిజైన్ చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా ఇప్పుడు బెనారస్ శారీస్ కూడా ఎక్కువ మంది కడుతూ ఉంటారు కదా, సో దానికి మ్యాచింగ్గా కావాలి అనుకుంటే మనం ఈ విధమైన బ్యాగ్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నైస్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్రోకేడ్ డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇంతే కాదండి, ఇంకా మరిన్ని బ్యాగ్స్ ఉన్నాయి, మరింత కలెక్షన్ కూడా ఉంది కదా, దాన్ని మీరు ఓవరాల్గా లుక్ వేసేసేయండి.